అయితే నిల్మ వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాష్ట్ర విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తేవడం, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తేవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి తాము శాంతియుత నిరసన ర్యాలీని చేపడతాం కాబట్టి తమకు అనుమతినివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే లోటస్ పాండ్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో వారు సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహం దగ్గరికి చేరుకుని ఇక్కడికి చేరుకున్న తర్వాత ముందు నివాళులు అర్పించి ఆ తర్వాత ఇక్కడి నుంచి శాంతియుత ర్యాలీ రూపంలో అసెంబ్లీకి చేరుకుని అక్కడ దారిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకున్న తర్వాత అక్కడ గాంధీ విగ్రహం ముందు తమ నిరసన ప్రదర్శనను దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కొనసాగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమం. అయితే పోలీసులు మాత్రం తాము ర్యాలీకి అనుమతి ఇవ్వలేము అని తేల్చి చెప్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఖచ్చితంగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నినాదాల రూపంలో రాష్ట్రానికి జరిగే అన్యాయాలు ఏ విధంగా ఉంటాయనే విషయంలో కొన్ని నినాదాల రూపంలో జనంలోకి తీసుకువెళ్లాలి మీడియా ద్వారా అని భావిస్తుంది. తెలంగాణపై తెలుగుదేశం ఇచ్చినటువంటి లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు వెంటనే తమ పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయించడం ద్వారా రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గేలా ఒత్తిడి తీసుకురావచ్చు అనేది వారి ఆలోచనగా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే జరిగే నిర్ణయాల గురించి కూడా కొన్ని ఆకర్షణీయమైన స్లోగన్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రదర్శిస్తుంది. విభజన జరిగితే శ్రీశైలంకు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తాం, నాగార్జున సాగర్ కు నీళ్లు ఎలా వస్తాయి, అలాగే విభజన జరిగితే పోలవరం నిండేది ఎలా, పులిచింతలకు నీరు ఎలా వస్తుంది, ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలనే వారికి రాజధాని ఇస్తారా, కలిసి ఉండాలనుకునే వారిని రాజధాని నుంచి బయటికి వెళ్ళమంటారా, ఇదెక్కడి న్యాయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరే ఆ సీమాంధ్రకు మిగులుతుంది, అలాగే మద్రాసు నుంచి వెళ్లిపోమ్మన్నారు, హైదరాబాద్ నుంచి కూడా వెళ్లిపోమ్మంటే సీమాంధ్రుల పరిస్థితి ఏంటి, విభజన జరిగితే నీటి కోసం అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి వస్తుంది, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండే సీమాంధ్రులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఇలా అనేక ప్రశ్నలను సంధించడం ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రశ్నల రూపంలో అలాగే రాష్ట్ర ప్రజల ఆవేదనను కూడా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే సమయంలో 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏదైతే తెలుగుదేశం పార్టీ బేషరతుగా బ్లాంక్ చెక్ రూపంలో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ ఇచ్చిందో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ నియమించిన కోర్ కమిటీ అందజేసిన నివేదికపై కూలంకషంగా చర్చించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభిష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీకి కమిటీకి తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గతంలో ప్రణబ్ ముఖర్జీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లేఖ ప్రతులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా గౌరవిస్తాం, తెలంగాణ ప్రజల అభిప్రాయాలను తాము గౌరవిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ విభజన నిర్ణయం మాత్రం ఓట్లు, సీట్లు ప్రాతిపదికన జరగకూడదు. విభజన అంటూ జరిగితే 2 ప్రాంతాల్లోని ప్రజలకు సమన్యాయం జరగాలి. అలా జరగలేనప్పుడు రాష్ట్రాన్ని ఖచ్చితంగా సమైక్యంగా ఉంచాలి. ఎందుకంటే ఒక స్పష్టమైన విధి విధానాలు నదీ జలాల పంపిణీలో కావచ్చు, హైదరాబాద్ విషయంలో కావచ్చు, విద్యా, ఉపాధి అవకాశాలు కావచ్చు, సీమాంధ్రంలో ఉన్నటువంటి భయాల విషయంలో ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ గానీ, ఖచ్చితమైన నిర్ణయాలు గానీ తీసుకోకుండా కేవలం ఓట్లు, సీట్ల కోసం ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకుని కేంద్రంలో మళ్లీ యూపీఏ ప్రభుత్వాన్ని దక్కించుకునే విషయం వైపే ఆలోచిస్తుంది కాబట్టి, కానీ ఇప్పటికిప్పుడు విభజన జరిగితే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయే అనేక విషయాలను అడ్రస్ చేయకుండా కంటి తుడుపుగా అంటోనీ కమిటీని నియమించడంతో పాటు 50 రోజులకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా కేవలం రోజు
రోజుకొక ప్రకటన చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాష్ట్రం విషయంలో ఖచ్చితంగా అన్యాయాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు భయపడుతున్న ఏ విషయాన్ని కూడా అడ్రస్ చేయకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతున్నటువంటి సమయంలో ఈ విషయాలన్నింటినీ ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజలతో ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న వైఖరి నుంచి వారిని వెనక్కి తగ్గేలా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకుని తమ నిరసన ప్రదర్శనను మొదలుపెట్టే అవకాశం ఉంది. ముందుగా తెలుగు తల్లికి నివాళులు అర్పించిన తర్వాత ఎమ్మెల్యేలందరూ ఇక్కడి నుంచి శాంతియుతంగా ర్యాలీ రూపంలో ఇక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్లే రూట్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నివాళులు అర్పించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే సమయంలో ఇక్కడ చూస్తున్నాం మనం పరిస్థితి. ఇక్కడ ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కార్యకర్తలు రాకుండా ఇప్పటికే వందల సంఖ్యలో అరెస్ట్ చేశారు. ప్రధానమైన రహదారి మీద పోలీసు వాహనాలను పోలీసులను మోహరించి ఏ ఒక్కరు కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హైదరాబాద్ నేతలను అలాగే అనేక మంది కార్పొరేటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సచివాలయ పరిసర ప్రాంతాలు అలాగే తెలుగు తల్లి విగ్రహ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా రహదారిని అంతటిని దిగ్బంధించినటువంటి పోలీసులు ఇప్పటికే కొన్ని వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించేంత వరకు అనుమతిస్తాం కానీ ర్యాలీకి మాత్రం అనుమతి లేదని పోలీసులు చెప్తున్నటువంటి సమయంలో ఇక్కడికి ఎమ్మెల్యేలు తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్న కార్యక్రమాన్ని తాము ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మేరకు ప్రజాభిష్టం మేరకు వారి తరపున పోరాటం చేయాల్సి ఉంది కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా తాము నిరసన కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే పోలీసుల ధోరణి మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడికి ఇప్పటికే వచ్చినటువంటి వందల మంది కార్యకర్తలను నేతలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు ఈ ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి. అరెస్ట్ చేసిన వారిని వాహనాల్లో పెద్ద సంఖ్యలో మహిళల్ని కూడా అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువకులు కూడా ఈ ఉదయం వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అందరినీ ఇక్కడి నుంచి తరలించారు. ఏ ఒక్కరిని కూడా మనం చూస్తున్నాం, చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యమం కొనసాగుతున్నటువంటి సమయం నుంచి కూడా ఇక్కడ అసెంబ్లీ అలాగే సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు తల్లి పొట్టి శ్రీరాములు విగ్రహం అలాగే అంబేద్కర్ లాంటి మహనీయుల విగ్రహాల చుట్టూ ముళ్ళ కంచెను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు కనీసం వారికి నివాళులు అర్పించే పరిస్థితి కూడా లేకుండా చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలతో పాటు మనం ఏదైతే తెలుగు జాతికి ప్రతీకగా చెప్పుకునేటువంటి తెలుగు తల్లి విగ్రహం అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహాల చుట్టూ కూడా నివాళులు అర్పించేందుకు ఏ ఒక్కరు కూడా నివాళులు అర్పించేందుకు అనువుగా లేని వాతావరణాన్ని ఇక్కడ పోలీసులు గత కొంతకాలంగా ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ రకమైన నిషేధాజ్ఞలను విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీస్ కమిషనర్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రానున్న రోజుల్లో అసెంబ్లీతో పాటు సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనివ్వమని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాము శాంతియుతంగా నిరసన కొనసాగిస్తాం కాబట్టి తమకు అనుమతిని ఇవ్వాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే అభిప్రాయాన్ని తాము వారి నాయకులుగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా తమ వాదన వినిపిస్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని